ఆనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించిన కడియం సిఆర్ గారిని 2001లోనే ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు గారిని ఎంపీపీ గారిని గెలవనీయకుండా చేసి ఒక 3 నెలలు నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేసినటువంటి చరిత్ర ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఉద్యమ పటిమ ఈరోజు ఇంతమంది యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్ళని పరిపాలించుకున్నటువంటి తెలంగాణని ఈరోజు ఆగం చేయాలని ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆనాడు తెలంగాణ జై తెలంగాణ అని అన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద పెట్టిన కేసులు కావచ్చు, లేకపోతే ఆనాడు చనిపోయినటువంటి శవాల మీద ప్రమాణం చేసి తప్పించుకొని తిరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఈరోజు వాళ్ళతో చేతులు కలుపుకొని ఈరోజు తెలంగాణను మరింత అణిచివేయడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కడియం సిఆర్ గారిని రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా స్టేషన్ నియోజకవర్గంలో బొందబెడతాం. ఆయనకు డిపాజిట్ కూడా రాకుండా చేసేసి మేము తెలంగాణ యొక్క మరోసారి తెలంగాణ గులాబీ జెండాను ఎగరేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.